మొదటగా ఎన్యూమరేటర్ కానీ సూపర్వైజర్ కానీ లాగిన్ అయ్యేటప్పుడు వారి మెసేజ్ వచ్చిన లాగిన్ వివరాలు ఇక్కడ నమోదు చేయాలి. నేను ఎన్యూమరేటర్ లాగిన్ చేస్తున్నాను. యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఈ మొదటగా వచ్చిన క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు కొంతమంది ఐని ఎల్ గాను ఎల్ని ఐ గాను అట్లా పొరబడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ కొంతమంది వచ్చిన మెసేజ్ డిలీట్ అయిపోవడం, లేదంటే పాస్వర్డ్ పంచ్ అయిపోవడం అలా జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు లాగిన్ కావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి మనకు ఒక సొల్యూషన్ ఏంటంటే sus.gov.in అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సిఎంఎంఎస్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చిన యూజర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత మనకి కింద ఒకసారి మీరు గమనిస్తే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. పాస్వర్డ్ ఇలా ఎర్రర్ వచ్చినా కానీ మళ్ళీ ఇంకోసారి కూడా సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ సెట్ అయిపోయింది. పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది. అక్కడే వెబ్సైట్లోనే, ఇంకా యాప్లోకి నేను వెళ్ళలేదు. ఇక్కడే కొత్త పాస్వర్డ్ తోటి మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతాను. ఇప్పుడు నేను సెట్ చేసుకున్న కొత్త పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతున్నాను. ఇంత ముందు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోమని అడుగుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ రీసెట్ అవుతుంది. ఇప్పుడు నా కొత్త పాస్వర్డ్ తోటి నేను యాప్లో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ కన్ఫర్మ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఆల్రెడీ డిఫాల్ట్లో ఇంగ్లీష్ ఉంటుంది. నాకు చేంజ్ కావాలి అని అనుకుంటే మనము లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి. నేను చేంజ్ లాంగ్వేజ్ అంటున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఇంగ్లీషు, హిందీ, తమిళ్, తెలుగు. నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి. కన్ఫర్మ్. ఇప్పుడు నేను తెలుగు భాషతోటి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను. తర్వాత పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. 4 డిజిట్ పిన్ ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పిన్ కూడా సెట్ చేసుకున్నాం. మనకి డేటా డౌన్లోడ్ పూర్తయింది. తర్వాత SC/ST స్టేట్ స్పెసిఫిక్ లిస్ట్ కూడా డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూడండి, మొదటి స్క్రీన్లో నాకు అలాట్ చేయబడిన రాష్ట్రము, జిల్లా పేరు,
టౌన్ పేరు, వార్డు, నా హౌస్ లిస్టింగ్ బ్లాక్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ తోటి వచ్చింది నాకు.